రష్యా క్రిమియాను ఆక్రమించడం కూడా ఒక పెద్ద కారణం. ఇది అంతర్జాతీయంగా తీవ్రంగా ఖండించబడింది. ఈ కారణాల కలయిక వల్లే ఈ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. దురదృష్టవశాత్తు ఈ యుద్ధంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఐక్యరాజ్యసమితి నివేదికల ప్రకారం ఉక్రెయిన్లో పౌరులు మరియు సైనికులు ఇరుపక్షాలనూనూ భారీగా ప్రాణనష్టం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ గొడవ తగ్గే సూచనలు కనిపించడం కష్టంగానే ఉంది. ఇరుపక్షాలు తమ డిమాండ్లపై పట్టుదలతో ఉన్నాయి. పైగా అంతర్జాతీయంగా కూడా దీనిపై భిన్నాభిప్రాయాలున్నాయి. అందువల్ల సమీప భవిష్యత్తులో ఈ పరిస్థితి మరింత తీవ్రమయ్యే ప్రమాదం కూడా ఉంది. కేవలం ఉక్రెయిన్ మరియు రష్యాలకే పరిమితం కాలేదు. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఇంధనం, చమురు మరియు సహజ వాయువు, ఆహారధాన్యాలు, గోధుమలు మరియు మొక్కజొన్న ధరలు పెరిగాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణానికి దారితీసింది. భద్రతాపరమైన ఆందోళనలు. నాటో సభ్యదేశాలు తమ సరిహద్దులలో సైనిక మోహరింపును పెంచాయి. ఇది ఐరోపాలో భద్రతాపరమైన ఉద్రిక్తతలకు కారణమైంది. వలస సంక్షోభం నుండి లక్షలాది మంది పొరుగు దేశాలకు వలస వెళ్లారు. ఇది వలస సంక్షోభానికి దారితీసింది. కాబట్టి ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక, భద్రత మరియు మానవతాపరమైన సమస్యలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.